వాక్యంలోకి వెళ్దాం. ఒక బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్య ధ్యానాల్లోనికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనము. ఎవరైనా ఒకరు చదివి నాకు సహాయం చేయండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా. మాకు చక్కగా చదివామా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. అంటే మరలా బ్రతికించడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేద్దాము. అంటే ఇప్పుడు బ్రతికున్నామా లేమా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ వాక్యాన్ని ముఖ్య వాక్యంగా తీసుకొని కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. ఒక వ్యక్తి తాను మండుతూ ఇతరుల్ని మండిస్తూ ఉండాల. అది నిజమైనటువంటి ఉద్యోగము, లేకపోతే నిజమైనటువంటి ఉద్యోగ ఆత్మ కలిగి ఉన్న వ్యక్తిలో మనకి కనబడే బాహ్య లక్షణం, బయటికి కనబడే లక్షణం. మరలా చెప్తాను, ఒక వ్యక్తి తాను మండుతూ ఇతరుల్ని మండిస్తూ ఉండాలి. అప్పుడు మనం నిజముగా ఉద్యోగ ఆత్మను కలిగి ఉన్నవారము అని మనకి అది ఒక గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు మహారాజు ఈ మాట ఎంత డీప్ గా రాశాడంటే, నీ ప్రజలు అంటే దేవుని ప్రజలు, ప్రజలందరూ దేవుని ప్రజలే. అక్కడ ఒక జాతి ఉండదు, ఒక కులం ఉండదు, ఒక మతం ఉండదు, ఒక రంగు ఉండదు, ఒక భేదం ఉండదు, ఒక భాష ఉండదు, ఏముండదు. అందరూ దేవుని చేత సృష్టించబడిన వాళ్ళందరూ దేవుని ప్రజలే. కానీ ఆయన ఏం చేశారు, కొంతమందిని ప్రత్యేకంగా పిలుచుకున్నారు, పేరు పెట్టి పిలుచుకున్నారు. ఎందుకు? అందరూ త్రోవ తప్పిపోయారు కాబట్టి, ఇంకా వినకుండా అయిపోయారు కాబట్టి, పూర్తిగా చెడిపోయి పడిపోయి ఉన్నారు కాబట్టి. సరే, దేవుడు మరి ఏర్పాటు చేసుకున్న ప్రజలు కూడా ఇప్పుడు సంతోషంగా లేరని ఈ వాక్యం చెప్తుంది. అంటే దేవుని ప్రజలు కూడా సంతోషంగా లేరు. అందుకు దావీదు మహారాజు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు మరలా మమ్మును బ్రతికించు. అంటే మేము ఇప్పుడు బ్రతికి లేము, బ్రతికున్నామని పేరు ఉంది కానీ బ్రతికి లేము. నీవు మరలా మమ్మల్ని బ్రతికించు. అంటే నువ్వు బ్రతికిస్తే మేము మండుతాము, ఇతరులు మండిస్తాము అని దాని అర్థం. మనం బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, ఉద్యోగ ఆత్మను పొందుకున్న వారు ఎలా మండారు, ఎలా మండించారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. వారు మండుతూ ఇతరులు మండించారు. ఎస్, మనం అనేక ఉదాహరణలు చూసుకోవచ్చు. నిజానికి బైబిల్లో గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. అవి మనం చదువుతూ ఉంటే ఆ ఉద్యోగ ఆత్మ అలాగా మన మీదనే తాకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉద్యోగ ఆత్మ కలిగి ఉన్నటువంటి వారు బైబిల్లో ఇంచుమించు మనం 10 మంది కంటే ఎక్కువనే మనం చూడవచ్చు. కానీ కొన్నిటి పేర్లు చెప్తాను, అవన్నీ మనం ప్రస్తావించలేము, కానీ కొన్నిటి పేర్లు అయితే మనం ఆలోచన చేసుకోవచ్చు. మొట్టమొదట ఈ ఉజ్జీవాత్మ కలిగి ఉన్న వ్యక్తి మోషేలో చూస్తాం. మోషేలో మనం చూడగలం. రెండో వ్యక్తి సమూయేలులో చూడగలం. మూడో వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ మనం స్టడీ చేస్తుండాల, బైబిల్ తరచూ చదువుతూ ఉండాల. ఒక వ్యక్తి పేరు కనబడేసరికి ఆ వ్యక్తి తాలూకా క్యారెక్టర్ ఏంటి, అతని గుణ లక్షణాలు ఏంటి, సమాజంలో మనకు ఎదురవుతున్న చాలా మందిని మనం చూసి వీళ్ళు ఎలాంటి వారు అబ్జర్వ్ చేస్తాం.
మనకంటే చదువు లేని వాళ్ళు మరీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఏంటి ఈ వ్యక్తి సంగతి? ఇతని క్యారెక్టర్ ఏంటని చూస్తూ ఉంటారు. అలాగే ఏలియాలో మనం చూస్తాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మామూలుగా మోషే ఏమో ఒక నాయకుడిగా, సమూయేలేమో ఒక ప్రవక్తగా, ఏలియా ఒక ప్రవక్తగా, ఇంకా రాజులకు కూడా ఈ భాగ్యం కలిగింది. ఉజ్జీవాత్మ వారిని తాకింది. వారిలో కొందరు పేర్లు మనం చెప్పుకోవాలనుకుంటే ఆషా ఒకడు, యెహెజ్కేలు ఒకడు, హిజ్కియా ఒకడు, అలాగే మామూలు ఒక సామాన్యమైన వ్యక్తి, గుంటలో త్రోసివేయబడిన వ్యక్తి మహారాజు అయ్యాడు. అతనే యోసేపు. అతనిలో కూడా ఈ ఉజ్జీవాత్మను మనం చూస్తాం. అతను ఎలా మండుతూ ఇతరుల్ని మండించాడు. అలాగే ఎజ్రా కానివ్వండి, నెహెమ్యా కానివ్వండి, వీరిద్దరూ కూడా వాళ్ళు చేసిన ప్రార్థనల వల్ల ప్రజలు ఎంత చైతన్యవంతమయ్యారు, ఎలాగా యెరూషలేము గోడలు కట్టబడ్డాయో మనం బైబిల్లో చూస్తాం. ఏది ఏమైనా ప్రియులారా, ఇక్కడ ప్రతీది కూడా దేవుని వాక్యము ఆధారముగా ముడివేయబడిందే. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నడిచినటువంటి వ్యక్తిత్వాలే మనం గమనిస్తాం. ఇంతమంది ఇంత ఉజ్జీవకర్తలు, ఇంకా ఉజ్జీవాత్మను కలిగిన వారు ఉన్నారు. వారి క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు మనకి ఉజ్జీవాత్మ నిజంగా ఉందా, మనం తిరిగి మనం బ్రతికుతామా? బ్రతకాలంటే ఆ ఉజ్జీవాత్మ మనకి రావాలన్నమాట. అప్పుడు మనము తన ప్రజల్ని మనం సంతోషపరచగలము. ఇదైతే నిస్సందేహం, ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఒక్కసారి మనం ఈ ఉదయకాలాన్ని వేకువజామున సూర్యుని కిరణాలు మనకి తాకక ముందు దేవుని వాక్య కిరణాలు మనల్ని తాకుతూ ఉన్నాయి. దేవుని వాక్య కిరణాలు. మేలుకొనరే మీ మనంబుల మేలిమిగమి మేరదపక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప క్రక్కునా. మేలుకొనరే. మన ఆత్మ మనల్ని లేపుతుంది ఆయన పాదాలు పూజించడానికి, ఆయన బ్రతిమలాడుకోవడానికి, ఆయన సన్నిధిలో కూర్చోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి. దిక్కులెల్లను తేజరిల్లెను దినకరుండు దయింపనయ్యను మృక్కులకు ప్రతిఫలమునిచ్చెడు మూలకర్తను కొలువు చేయగా. మేలుకొనరే. దిక్కులన్నీ కూడా చుట్టూ చూస్తూ ఉంటాయి, తెల్లవారుతున్నట్టుగా అనిపిస్తాయి. అవన్నీ వెలుగు పొందుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసిన సృష్టి అంతా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ సూర్యుడు ఉదయించేటటువంటి ఆ మొట్టమొదటి సమయాన్ని చూసినప్పుడు మనకి ఎంతో ఉల్లాసం, ఆనందం కలుగుతుంది. అటువంటిది నీతి సూర్యుడే మన మీద ఉదయిస్తే మనకి ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం ఆలోచన చేయవలసి ఉంటాం. సరే, పాత నిబంధనలో ఈ పేర్లన్నీ చెప్పుకున్నాము. ఇవన్నీ ఈ ఉజ్జీవానికి ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే, ఒకటి తాను మండుతూ ఇతరుల్ని మండించడం, రెండు ఒక న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయడం, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం, ఒక పునరుద్ధానాన్ని చూపించడం, రిసరెక్షన్, పునరుత్థానాన్ని చూపించడం, అలాగే పునరుద్ధరించడం. అంటే ఏంటి? పునరుద్ధరించడం అంటే తిరిగి దాన్ని సమకూర్చడం. అంటే ఏది పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ సమకూర్చుకోవడం. ఈ లక్షణాలన్నీ కనబడతాయి.
కనబడినవన్నీ కూడా ఈ క్యారెక్టర్స్ లో నేను ఇప్పుడు చెప్పినటువంటి 8 క్యారెక్టర్స్ లో మనం చూడవచ్చు. ఇంత గొప్ప సంగతులు మనకి బైబిల్‌లో నిగూఢముగా నిక్షిప్తమై ఉన్నాయి. ఏదో చదివేసాం, ఇవాళ లేచాము, ఒక దేవుని వాక్యాన్ని చదివేసాం, ప్రార్థన చేసుకున్నాం. అయిపోయిందంటే కుదరదు. దావీదు భక్తుడు ఏం సెలవిస్తున్నాడు? దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం అంటే నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, దేవుని కోసం ప్రత్యేకమైన మన గదిలో ఒక సమయాన్ని కేటాయించినప్పుడు దాన్ని ధ్యానించడం, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ పచ్చదనం వచ్చేస్తుంది మనకి. ఒక పరిపూర్ణత వస్తుంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ. లోకంలో మనకేం దొరకదు. దొరికినా ఆ క్షణం వస్తుంది, మళ్ళీ ఆ క్షణాన్ని పోతుంది. ఇది టెంపరరీ. కానీ దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని యొక్క ఆ మృదు మధురమైన జుంటె తేనె ధారల కన్నా మృదు మధురమైనటువంటి ఆ మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి. అదే తిరిగి బ్రతికించడము అంటే, తిరిగి బ్రతకడము అంటే. సరే, ఈ కొత్త నిబంధనలు కూడా కొంతమందికి ఈ ఉద్యోగాత్మ ఎలాగ వచ్చింది, ఎలా పనిచేసిందో చూడండి. సమయాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కానీ దేవుని చిత్తంలో దేవుడు ఎలా తీసుకెళ్తాం చూద్దాం. కొద్ది నిమిషాలు మనం ధ్యానం. ప్రియులారా, యెరూషలేము చుట్టుపక్కల కూడా ఈ ఉద్యోగ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. యెరూషలేములోను చుట్టుప్రక్కల కూడా ఒక ముగ్గురు విషయాలు పాత నిబంధనలోని వారి గురించి చెప్పి, మనం ఈ కొత్త నిబంధనలో కూడా ఈ ఉద్యోగాన్ని గురించి మనం టచ్ చేస్తే, మోషే గురించి మొదటి పేరు చెప్పాను కదా. ఈ సీనాయి పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఇవ్వడం మనం గమనిస్తాం. నిర్గమకాండం 24:7 వచనం. ఎవరైనా చదవగలిగితే చదవండి. నిర్గమకాండం 24:7. సరే, చదువుతారా? వింటున్నారు ఎవరు అసలు? లేదా పక్కన పెట్టారా ఫోన్లో? రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథంను తీసుకొని ప్రజలకు వినిపింపగా, వారు యెహోవా చెప్పినవనియు చేయుచు విధేయులమై యుందుమనిరి. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, ఆ నిబంధన పుస్తకాన్ని తీసుకొని ప్రజలకు వినిపిస్తున్నాడు. అంటే వాక్యాన్ని వినిపిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని వినిపిస్తున్నాడు. వినిపిస్తే ఏమైపోయింది? ప్రజలందరూ కూడా కన్విన్స్ అయిపోయారు, నచ్చబడిపోయారు, అందరూ అంగీకరించేశారు. ఖచ్చితంగా వాళ్ళు బహిరంగంగా ఏం ప్రకటిస్తున్నారంటే, ప్రభు చెప్పినది అంతా మేము చేస్తాము, మరియు మేము విధేయులమై ఉంటాము. అది మండించడం అంటే. మరి అలాగే మనం ఇంకా రెండో వ్యక్తిని మనం చూస్తే సమూయేలు చూద్దాం. సమూయేలు ఏం చేశాడు? యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత సమూయేలు వాక్కు ఇశ్రాయేలు, అంటే దేవుని వాక్కు సమూయేలు ద్వారా ఇశ్రాయేలు అందరి మీదకి వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారు అందరూ, అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాను స్తుతించి విలపించారు అని అక్కడ రాయబడు. మనం ఈ భాగాన్ని 1 సమూయేలు గ్రంథం 3:20 అలాగే 4:1 చూడగలం. అవన్నీ ఇప్పుడు తీయవసరం లేదు. ప్రజలు ఏం చేస్తున్నారు?
ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో ఆ వ్యక్తులు ప్రవచించినప్పుడు, ఆ వ్యక్తులు మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తులు బోధించినప్పుడు ఆ మంట వీరికి అంటుకుంటుంది. ఇక్కడ ఏమని చెప్తుంది దేవుని వాక్యము? ఇశ్రాయేలు వారందరూ, ఇంటి వారందరూ యెహోవాను స్తుతించి విలపించారట, ఏడిచారట. ఎంత గొప్ప సంగతి చూడండి. ఎంత గొప్ప సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నెహెమ్యా దినాల్లోనైతే, ఎజ్రా నెహెమ్యా దినాల్లోనైతే ఈ ముగ్గురు గురించి చెప్తాను, ఎక్కువ మనకి సమయం ఉండదు కాబట్టి. అక్కడ ఏం జరిగిందంటే అందరూ తమ తమ స్థానాల్లో నిలబడతారు. నిలబడి ఏం జరుగుతుంది? జాము అని ఒక పదం రాయబడు. మనం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదివితే జాము అనే పదం. జాము అంటే అర్థం ఏంటంటే ఒక రోజులో 4వ భాగం. మొదటి జాము, రేయి మొదటి జాము అని బైబిల్లో కొన్ని పదాలు ఉంటాయి. 2వ జాము, 3వ జాము, 4వ జాము అని ఉంటుంది. ఈ 4వ వంతు ధర్మశాస్త్రము, మరొక 4వ వంతు వారు ఒప్పుకోవడానికి సమయం తీసుకున్నారట. దేవుని ఆరాధించడానికి ఒప్పుకోవడానికి వారు సమయం తీసుకున్నారు. అంటే 4వ వంతు భాగమేమో వారు ధర్మశాస్త్రం, మరొక 4వ వంతేమో ఒప్పుకొని తమ దేవుడిని యెహోవాను ఆరాధించడం జరిగింది. చెప్తూ ఉంటే వాళ్ళు ఆచరించారు, అలాగే లీనం అయిపోయారు. ఆ తర్వాత యెరూషలేము గోడలు కడతారు. ఇది మనకి తెలిసినటువంటి చరిత్ర. సరే, ఇదంతా బాగుంది. ఇది పాత నిబంధనలో చూస్తే మనం కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యెరూషలేములోని చుట్టుప్రక్కల కూడా ఈ ఉజ్జీవాత్మ తాకింది. ఎలా తాకింది? యాక్చువల్గా దైవజనులే తాకిందా, లేక ఇతరులకు కూడా తాకిందా, అన్యులు కూడా తాకిందా? వాళ్ళు పొందుకున్నారని మనం స్టడీ చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివితే, తీయగలిసిన వాళ్ళు చదవండి. అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. చాలా సంతోషమైన మాట, చాలా గొప్ప మాట. ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు యెరూషలేము పట్టణంలో చుట్టుపక్కల. సమరయ పట్టణానికి వచ్చేసరికి అక్కడ వాక్యం వినేవారు ఉండరు, లోబడేవారు ఉండరు, యూదులకి వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే అన్యుల మధ్యన దేవుడు ఎలా మహింపరచబడతాడో కూడా మనం అర్థం. ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు. ప్రకటిస్తే మొత్తం జనం పోగయ్యారు. జనం అందరూ విన్నారు, అతను చేసిన సూచక్రియలు చూశారు. అతని మాటల యందట ఏక మనస్సుతో లక్ష్యం ఉంచిరి అని రాయబడింది. ఎవరు మాట్లాడుతున్నారు? ఫిలిప్పు మాట్లాడతారు. ఫిలిప్పు మాటలలో ఏక మనస్సుతో లక్ష్యం ఉంచిరి. అప్పుడు ఏమైపోయాయి? దెయ్యాలు పారిపోయాయి, అనారోగ్యం ఉన్నవారికి ఆరోగ్యం వచ్చింది, ఇంకా సమస్యలు ఉన్న వారి సమస్యలు తీరిపోయాయి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అంతేకాకుండా చక్కని మాట ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం కీర్తన 85:6లో, ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అని రాయి. ఎంత గొప్ప మాట చూడండి. ఎలా జరుగుతుంది ఉద్యోగం? ఈ దినాల్లో ఉద్యోగాన్ని చూడాలని తపన చాలా మందికి ఉండొచ్చు, ఉద్యోగం పొందుకోవాలని తపన చాలా మందికి ఉండొచ్చు. మాటలతో అయిపోయేది కాదు, అది మాటలతో అయిపోయేది కాదు. అది చాలా లోతైనది, శక్తివంతమైనది. తర్వాత
మహా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసేది. అదే భాగంలో మనం చూస్తే ఒక గారడివాడు ఉంటాడు. సీమోన్ అనే ఒక గారడివాడు. ఆ గారడివాడు ఏంటంటే నేనే దేవుడిని అన్నంతగా గొప్ప గొప్ప విద్యలు చేసి ప్రజల్ని భ్రమ పెట్టేస్తూ ఉండేవాడు. ఫిలిప్పు రానంత వరకు అతని పరిస్థితి నడిచింది. ఫిలిప్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇతను దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాడు ఫిలిప్ గారు. ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే అతన్ని నమ్మారు, బాప్తిస్మం పొందారు. అది గొప్ప సంగతి. ఇక్కడ ఈ గారడి వాడు కూడా నమ్మి బాప్తిస్మం పొందడమే కాకుండా ఇతనితోనే తిరిగినట్లుగా బైబిల్ మనం ఆ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చదివితే మనకు అర్థం. ఇంకదే భాగంలో పేతురు యోహానుల సమరయలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందవలనని అందరి కొరకు ప్రార్థన చేశారు. మీ మీద పరిశుద్ధాత్మ వచ్చిన కాక మీ మీద ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారని బైబిల్ సాక్ష్యం. వాట్ ఏ అమేజింగ్ థింగ్. చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. ఇది పరిస్థితులు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఒక అన్యుడిని చూద్దాం. మనకి కొర్నీలు అనేటటువంటి ఒక శతాధిపతి ఉంటాడు బైబిల్. అపోస్తలుల కొత్త నిబంధన గ్రంథం. అది అపోస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం. అక్కడ ఏం జరిగింది? అతను పేతురికి కబురు పెడతాడు. దేవుని ఆత్మ చెబుతుంది, అక్కడ ఉద్యోగ ఆత్మ పనిచేస్తుంది. దైవజనుడు ఒక దగ్గర ఉన్నాడు, ఇల్లు తన దాసులు పంపిస్తాడు. అతను తీసుకొని వస్తారు, ఇంటిలో కలుస్తారు. ఇంటిలోనే జరుగుతుంది ఇదంతా. ఒక ఇంటిలో మధ్యని పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. పేతురు అడుగుతాడు, ఎందుకు నన్ను పిలిపించావు? లేదు, నాకు దేవుడు ఇలా మాట్లాడాడు, నిన్ను పిలిపించి నీ చేత వాక్యం చెప్పించుకోమన్నాడు అని. అప్పుడు యూదులకి తర్వాత అంటే అన్యులకి సంపర్కం ఉండదు. నాకు కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, నిషిద్ధమైనవి ముట్టకూడదని. కానీ ఆ తర్వాత దేవుడు పక్షపాతి కాదని, జాగ్రత్తగా వినండి, పక్షపాతి కాదని, అందరూ దేవుణ్ణి సేవించి దేవుని చేత గొప్ప మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు చేయొచ్చని, నమ్మిన వారందరూ దీవించబడతారని దేవుడు నాకు చూపించాడు. అందుకు దేవుడు ఎవరికి విరోధి కాదు, ఎవరికి పక్షపాతి కాదు. ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత విన్న వాళ్ళందరి మీద కంట పరిశుద్ధాత్మ దిగొచ్చేస్తుంది. ఉద్యోగానికి ఉన్న శక్తి అది ఉద్యోగం. ఉద్యోగానికి ఉన్న శక్తి అంత గొప్పగా ఉంటుంది. ఇంకా మనం అదే 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు శిరలు బంధించబడ్డారు. చెరసాల నాయకుడు, ఖైదీలు అందరూ ఉన్నారు. వీళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటారు. తర్వాత దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నిజంగా అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఏముంది? ఉజ్జీవ ఆత్మ ఉంది. ఉజ్జీవ ఆత్మ. అప్పుడు పాటలు పాడుతూ ఉంటే ఈ బంధకాల నుంచి విడిపించినటువంటి దూత దేవుని దగ్గర మహాశక్తి, ఇంతమంది మీకు చెప్పుంటాను, దేవుని దగ్గర మహాశక్తివంతమైన దూత. ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క దూత ఒక్కొక్క పరిచర్యకు నాయకుడిగా ఉంటాడు. వాళ్ళకి ఒక్క రోజులోనే 1,80,000 మందిని చంపగలిగినంత శక్తి ఉంది అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఒక్క క్షణంలోనే, ఒక్క రోజులోనే 1,80,000 మందిని చంపగలరు. అలాగే దురాత్మని బంధకాల నుంచి విడిపించడానికి ఒక, అలాగే సువార్తలు తీసుకురాడు, మంచి వార్త ఏదైనా దేవుడు పంపిస్తే మనకి తీసుకొచ్చి ప్రకటించడానికి ఒకరు, స్వస్థతలు ఇవ్వడానికి ఒకరు, ఇలాగా 7-8 మహాదూతలు.
ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ విడిపించే దూత వచ్చి వారి బంధకాలు తెగిపోయాయి, తలుపులు గడియలు విడిపోయాయి, జైలు తలుపులు తెరిపించబడ్డాయి. చక్కగా వాళ్ళు ఏమీ లేకుండా, బంధకాలు లేకుండా, ఇంకా జైలు అధికారి భయపడిపోయి నేను ఇంకా వీళ్ళు ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు, తర్వాత వీళ్ళు కూడా తప్పించుకొని ఉంటారు, ఇంకా నేను నా కుటుంబం బ్రతికే పరిస్థితి ఉంటుంది, నేను చంపుకోవాలనుకుంటే అప్పుడు విన్నవారందరి మీదకి పౌలు శీలలు చెప్తారే, భయపడకయ్యా, మేము ఇక్కడే ఉన్నాము, ఏ ఒక్కరు కూడా పోలేదు, మేము ఇక్కడే ఉన్నామని చెప్తే అప్పుడు వినిన వారందరి మీదకి, జాగ్రత్తగా గమనించండి, వినిన వారందరి మీదకి ఏమొచ్చింది, అక్కడ గొప్ప మొదట ఉద్యోగం రావడానికి ముందు భూకంపము, తలుపులు తెరుచుకోబడ్డాయి, అందరూ కూడా ఉద్యోగం పొందుకొని రక్షణ పొందారు. జైలు అధికారి అంటాడు, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? అది రివైవల్, అది కావాలి. ఇలా మనం చూస్తే ప్రియులరా, అలాగే స్టెఫను విషయంలో కలిగిన శ్రమను చూసినటువంటి వాళ్ళు మొట్టమొదట అంతియొక్కలో క్రైస్తవులు అనబడ్డారు. కష్టాన్ని చూసి, అతను హత్సాకు అయిపోవడం చూసి ర్యాపిడ్ గా మారిపోతారు. అందుకే అంతియొక్కలో మొట్టమొదట వాళ్ళందరూ శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. సరే, బాగుంది. ఇక పౌలు బర్నబాలు దేవుడు ఏ పిలుపుకైతే ఇచ్చాడో ఆ పిలిచిన పని కొరకు నా కోసం కొంతమందిని ప్రత్యేకపరచండి అని అడుగుతారు. అది పరిశుద్ధాత్మ కార్యం. ఇలాగా అది అయిపోయిన తర్వాత యెరూషలేము దాటి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఎఫెసులో కూడా ఈ అద్భుతం జరుగుతుంది. అతను ఆ శిష్యుల్ని అడుగుతాడు, మీరు విశ్వసించినప్పుడు బాప్తిసం పొందారా? మీరు విశ్వసించినప్పుడు బాప్తిసం పొందారా అంటే పరిశుద్ధాత్మను పొందారా, ఉద్యోగాత్మను పొందుకున్నారా, లేదా నామమాత్రంగా ఉన్నారా అని అడుగు. అది ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితి. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగాలలో, దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఈ భాగాలలో వారు అందరూ కూడా మండించారు. ఈవేళ మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగున్నాము? ఏ పరిస్థితుల్లో ఉన్నాము? మనము దేవునికి మహిమకరముగా జీవిస్తున్నామా? మన తలంపులు, మన ఉద్దేశాలు, మన పనులు, మన ప్రయత్నాలు దేవునికి అంగీకార యోగ్యములేనా అని ఆలోచన చేసి ఉజ్జీవాత్మను పొందుకోవడానికి మరలా బ్రతికించమని దేవుని వేడు. అట్టి కృప పరిశుద్ధాత్మ మీ అందరికీ, ప్రత్యేకంగా పాస్టర్ రతీష్ గారికి, వారి మంచి కుటుంబానికి దేవుని ఆత్మతోడుగా ఉండి బలపరిచి తన మహిమ కొరకు వాడుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా, స్తోత్రాలు నాయన, నీ గొప్ప కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు. ఉదయకాన్ని మాతో మాట్లాడావు నాయన. ఈ వాక్యం అందరిలో ఫలించడానికి సహాయం చేసి, మా తండ్రి, ఈ వాక్యం అందరిని నడిపించడానికి సహాయం చేసి, ఈ వాక్యం ద్వారా ఉద్యోగపడడానికి సహాయం చేసి నీవు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచు తండ్రి. ఆమేన్. ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరో మీలోని మీటింగ్ లో ఉన్నవారు చిన్న ప్రార్థన చేయండి. ఆశీర్వాదం. పరిశుద్ధ మా ప్రేమ కలదండి. ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు వందనాలు తండ్రి. వాక్యానుసరంగా తండ్రి హృదయ కృప హోళిస్పిరి దవ మాకు అందరకు దవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి కుడి వేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేక పేరు వేరు దీవిస్తున్నాం తండ్రి. వారు తండ్రి వారు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా పరిణామ హృదయ దేవ మీ నామలు దీవిస్తున్నాం తండ్రి. కృపదయము తండ్రి. ప్రభావ మీతో కలిసి నూతన అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దవ నడిపించము. ఈ రోజు
వాక్యం ప్రకటించడానికి ఇప్పుడు మీరు వాడుకున్న ప్రదాసంగా బట్టి వందనాలు తండ్రి. అంగళ ఆత్మ ప్రాణ శరీరం కూడా ప్రత్యేകം దీవిస్తున్నాం తండ్రి. బలపరచుందండి, సంతోషం సమాధానం కుమరించుందండి, చక్కని ఆరోగ్యం దేమో, దీర్ఘాయుస్సేమో అంగళ వీళ్ళందరినీ దీవిస్తున్నాం. మమ్మల్ని అందరినీ రక్తంగా దభిస్తున్నాం. ఈ రోజు అన్ని కార్యాలు దేవ మీ రక్తంగా దభిస్తున్నాం. యేసుక్రీస్తు రాకడలు దేవ మేమందరూ ఎత్తపడిన గుంపులు ఉండే కృప తండ్రి మాకందరికీ దేవ దయజము మహిమంగా మీకే అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ఆమేన్. ఆశీర్వాదం ఇస్తున్నాం. ఓకే. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల తన దాసుడు రతీష్ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు వీకువనే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి సహోదరికి, సహోదరునికి, వారి కుటుంబ సభ్యులు, సకల పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ శక్తి, కాపుదల, నడిపింపు సదాకాలము ప్రభువచ్చు పర్యంతము అందరికీ తోడై ఉండి నడిపించను గాక. ఆమేన్. 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 అంగళ